ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం. నేనైతే నా మనసులో ఏముందో అది చెప్పాలనుకుంటున్నాను. తొందరగా చెప్పావని. ఈ ఇంట్లో అందరం నమ్మకాల మీద నడుస్తున్నాం. మీరు ఏ రోజు అందరినీ అమ్మవారి ముందు ఇలా నిలబెట్టి ఒట్టు వేయమని అడగలేదు. నమ్మకం ముఖ్యంగాని ప్రమాణాలు ముఖ్యం కాదు అని అనిపించింది. అందుకే అలా ఆలోచించి కొంచెం ఇబ్బంది అనిపించి సడన్ గా అలా వెళ్ళిపోయాను. అంతకు మించి ఇంకేమీ లేదు. అంతేనా? ఇది మేము నమ్మొచ్చా? అందరూ ఒట్టి వేసిన తర్వాత నీకు ప్రాబ్లం ఏంటని చెప్పి తీసుకొచ్చాను. చాలా మంది మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్లేస్తుంటారు. మరికొందరైతే మనుషుల జీవితాలతో ఆటలాడుకొని మరీ దేవుడి ముందు నటిస్తుంటారు. వాళ్లతో పోల్చుకుంటే నువ్వు చాలా గొప్పదానివి, నువ్వెందుకు ఆలోచిస్తున్నావని నచ్చజెప్పి తీసుకొని వచ్చాను. తమ్ముడు, నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? బయట చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు కదన్నయ్య, వాళ్ళ గురించి అంటున్నాను. అలాగైతే ఓకే, నాకోకే. నువ్వు వాళ్ళిద్దరి గురించే అన్నావని నాకు అర్థమైంది చిన్నోడా. నువ్వు ఏం చెప్తే మేమదే నమ్మాలి. పంతులు గారు వచ్చే సమయం అయ్యింది, తొందరగా ఒట్టు వెయ్యండి. రావని, వెయ్. ముందు నువ్వు ప్రమాణం చేయి బావా. అమ్మా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరు గమనించలేదని అనుకుంటుంది. అలాగే మేము ఏం చేసినా అది నువ్వు చూడగలుగుతావు. మనిషి ఎవరి నుంచి తప్పించుకున్నా దైవం నుంచి తప్పించుకోలేడు. నేను సదా నీ సేవకి పాత్రునై ఉంటాను. నీకు ఎలాంటి హాని కలిగించనని ప్రమాణం చేసి చెప్తున్నాను. నా గురించి నీకు తెలియంది కాదు. ఎన్నో సందర్భాల్లో నా మీద ప్రశంసల వర్షం కురిపించావు. ఎన్నో సంఘటనల్లో నాకు మంచి పేరుని ప్రసాదించావు. జాతకం ఒక్కటే అడ్డై ఉండొచ్చు గాని నీ సేవకు మరేది నాకు అడ్డు కాదు. నువ్వు బయటికి పోకూడదు, నిన్ను బయటికి పోనివ్వను, నిన్ను నేను ఎవ్వరికీ అప్పగించను. ఈ విగ్రహంను నా చేత్తో నేను కదిలించను అని అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.